సార్ సత్యం గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంపై హైకోర్టు ఆర్డర్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గవర్నర్ కోట ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాంను అదేవిధంగా సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నియమించి వారిని గవర్నర్ పంపించడంతో గవర్నర్ వారిద్దరి పేర్లు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ నిన్న సాయంత్రమే వారి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఈరోజు హైకోర్టు వారి ప్రమాణ స్వీకారంపై స్టేటస్ కో ఇవ్వడంతో వారి ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఇక తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమానికి తానై నడిచిన ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ఆయన విద్యావేత్తగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే ఆయన చట్టసభలకు రావాల్సి ఉందనే ఒక ఉద్యమకారులు గతంలో కూడా ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరాంకు ఎలాంటి పదవి ఇవ్వకుండా గతంలో ఉన్న ప్రభుత్వంపై కూడా ఆయన పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తులో వెళ్ళి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కోదండరాంని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన తర్వాత కూడా గవర్నర్ విద్యావేత్తగా ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ గుర్తించి గవర్నర్ కోటాలో కోదండరాంని ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపింది. ఆయనతో పాటు అమీర్ అలీ ఖాన్ని ఆయన జర్నలిస్టుగా, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు సేవలు చేసిన కార్యక్రమం కూడా ఆయన అనేక సేవలు చేశారు. అయితే వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించిన తర్వాత ఇటీవల ఈరోజు వచ్చిన కొత్త ఈ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోతో వారి ప్రమాణ స్వీకారం ఆగింది. గత ప్రభుత్వంపై కూడా ఆయన ప్రొఫెసర్ కోదండరాం అనేక సందర్భాల్లో అంటే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడు, లేదంటే ప్రజలను మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేసిన సందర్భాల్లో కూడా గత ప్రభుత్వం ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరి అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఆయన ముందుండి గతంలో తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను సైతం కూడా ఏకం చేయడంలో రాజకీయంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ చైర్మన్గా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చాలా అత్యంత కీలకంగా అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వంలో కూడా ఆయనకు ఎలాంటి పదవులు రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను శాసన మండలికి కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసే ఒక ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు వచ్చిన తాజా స్టేటస్ కోతో ఆయన ప్రమాణ స్వీకారం ఆగిందని చెప్పొచ్చు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు వేసిన హైకోర్టులో వేసిన కేసుతో ఇది తాజాగా స్టేటస్ కో వచ్చింది. అయితే టీఆర్ఎస్ ఇప్పటికే అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ రాజ్భవన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంటుంది? నిజంగా రాజ్భవన్ కొత్తగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించి హైకోర్టు ఆపగలుగుతుందా లేదా అని మాత్రం ఈ అంశం ఇంకా తేలాల్సి ఉంది. ఈ నెల 18 అంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. నిన్న శాసన మండలి చైర్మన్ వద్ద ప్రమాణ స్వీకారం చేయడానికి కొత్తగా ఎన్నికైన గవర్నర్ కోటాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా నిన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఆయన రాలేదని కూడా బులెటిన్ విడుదల చేసింది. అంటే రాజకీయంగా ఇదొక అంశం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఒక మేధావులకు అంటే గవర్నర్ కోటాలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారిని కూడా అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్న ఒక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుందని చెప్పొచ్చు.